రైట్. అంటే మీరు ఒక మాట అన్నారు, అంటే ఫస్ట్లో అడిగాను నేను, ప్రొఫెసర్ జయశంకర్ గారిని మీరు కలిసే ఉంటారు, మీకు తెలియదు కాదు. అంటే ఆయన ముందు ఉద్యమం సమయంలోని ఒకవేళ తెలంగాణ వస్తే, పాపం ఆయన ఉన్నప్పుడు తెలంగాణ రాలేదు అప్పటికి, సో ఈ ఉద్యమం వస్తే మళ్ళీ ఇంకొక ఉద్యమం రాబోతుంది అని ఎందుకన్నారు అనేది ఆ స్టేట్మెంట్ మీరే ఇచ్చారు. ఎక్కువ జనాలకు కూడా ఆయన అన్నారు అనేది జనాల్లోకి వెళ్ళింది. నేను ఒక్కని కాదు, ఆయన చుట్టూ అనుచరులు అందరికీ తెలియదండి అంటలేదు సార్, ఆయన ఇచ్చారు. కానీ అంత ఆయన ఎందుకు మాట చెప్పిండంటే, సహజంగా ఈ తెలంగాణ గడ్డకి ప్రతి 10 సంవత్సరాలకు ఒక మూమెంట్ పుట్టిస్తుంది. ఈ గడ్డలోనే ఉంది, మరి అది ఎట్లా ఉందో తెలియదు. కానీ ఈ గడ్డ ప్రతి 10 ఏళ్ళ ప్రతి దశాబ్దానికి ఒక మూమెంట్ను పుట్టిస్తుంది. తెలంగాణ మూమెంట్ తీసుకోండి, లేకపోతే ఏది మన జోన్ల వ్యవస్థ మూమెంట్లు, ఇట్లా ప్రతిసారి ఒక మూమెంట్ను పుట్టిస్తుంది. 6 జోన్లు. ఇట్లా తెలంగాణ రాష్ట్రం కావాలని, తెలంగాణలో సామాజిక న్యాయం జరగాలని జయశంకర్ గారు 1950 ప్రాంతం నుంచి కొట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు. రైట్. ఇడ్లీ సాంబార్ ఉద్యమం దగ్గర నుంచి కొట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు. సో ఇప్పుడు వస్తున్న తెలంగాణ వల్ల ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన తెలంగాణ కాదు, ఇది భౌగోళిక తెలంగాణ మాత్రమే వస్తుంది. ఈ తెలంగాణలో ఈ వర్గాలకు, మెజారిటీ వర్గాలకు అధికారం వచ్చినప్పుడు మాత్రమే సంపూర్ణ తెలంగాణ సాకారం అవుతుంది అనేది జయశంకర్ గారి మాట. సో ఇప్పుడు వచ్చినటువంటి తెలంగాణ నుంచి, ఇప్పుడు ఉండేటువంటి పాలకుల దగ్గర నుంచి అధికారాన్ని మరో ఈ మెజారిటీ వర్గం ట్రాన్స్ఫర్ చేసుకునే ఉద్యమం పుట్టాలనేది ఆయన ఆలోచన. అంటే మీకు ఎట్లా వచ్చింది అసలు ఈ థాట్? ఎందుకు సడన్ గా, అంటే కాంగ్రెస్ పార్టీలో అయిన తర్వాత, ఎమ్మెల్సీ అయిన తర్వాత కొంచెం ఉధృతంగా ముందు నుంచే ఉండొచ్చు, దాని గురించి మీరు అంతకుముందు కూడా 7-2 ఈ ఉద్యమం ఇవన్నీ చేస్తూ సడన్ గా ఇటు టర్న్ ఎందుకు తీసుకున్నారు అనేది? నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది ఈ అంశం మీద. ఓకే. ఈ కులగణన చేస్తాం, 42% రిజర్వేషన్ ఇస్తామని రాహుల్ గాంధీ గారి మాట మీద ఇక్కడ జాయిన్ అయినా. విషయం ఏంటంటే, ఇక్కడ ఈ థాట్ నాకు ఇప్పుడు వచ్చింది కాదు, ఈ ప్రాసెస్ లోనే వర్క్ చేస్తా ఉన్నాం మేము అనేక సార్లు. ఈ ప్రాసెస్ లోనే వర్క్ చేస్తా ఉన్నాం. 2010-11 ఆ ప్రాంతంలో బైంసాలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో నేను ఈ బీసీలకు సంబంధించినటువంటి అంశాన్ని మాట్లాడడం జరిగింది. ఏం రావాలి రాష్ట్రం అంటే ముందు నుంచి మీరు కృష్ణ గారితో కొంత టచ్ లో ఉన్నారు? మేమంతా కలిసే ఉన్నాం, ఇప్పుడు కూడా టచ్ లో ఉన్నాం, ఒకరికొకరు సహకరించు. ఇక్కడ జయశంకర్ గారి జీవితానికి సంబంధించినటువంటి ఒక పుస్తకం రాసిన కుంపల్లి వెంకట్ గౌడ్. కుంపల్లి వెంకట్ గౌడ్ రాసినటువంటి, ఆయన కుంపల్లి వెంకట్ గౌడ్ గారు ఏం చేసినంటే జయశంకర్ సార్ దగ్గర కూర్చొని రాసుకోవాలి, ఆయన మాట్లాడుతుంటే రికార్డ్ చేసుకుంది. కరెక్ట్. అందులో నేను ఆ ఆడియోలో దాదాపుగా అయినా, అందులో ఆయన ఆవేదన, భవిష్యత్తులో ఏం జరగాలనేటువంటి ఆయన ఆలోచన మొత్తం దాంట్లో కనిపిస్తుంది. అంటే జరగాలన్నా జరుగుతుందని, జరగాలి, జరుగుతుంది అనేటువంటి ఆ ఆలోచన అంతా అందులో ఉంది. సో ఆయనకున్నటువంటి రాజకీయ అనుభవం, ఆయనకున్నటువంటి మేధా సంపత్తి, తెలంగాణ బిడ్డ, ముఖ్యంగా బీసీ బిడ్డగా ఆయనకు గొప్ప మేధాశక్తి ఉంది. అటువంటి వ్యక్తి ఫ్యూచర్ను గుర్తించి ఆ రోజు మాట్లాడాలి. ఇవాళ నేను తీర్మార్మలన్నా మాట్లాడుతున్న బీసీ వాదం కాదు, వెనకటి నుంచి ఇది మనసులో రగిలిపోతున్నటువంటి అంశం. దాన్ని నేను పట్టుకొని మేమందరం కూడా కలిసికట్టుగా దాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. అంతే, జయశంకర్ సార్ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఆ రథాన్ని లాగేటువంటి ఒక కార్యకర్తలు మాత్రమే. రైట్. అంటే దీంట్లో ఎస్సీ మంద కృష్ణ మాదిగను కూడా కలుపుకొని వెళ్ళబోతున్నారా? అంటే ఏం చెప్పబోతున్నా, అంటే వాళ్ళకు మీకు సంబంధం లేదా? ఎందుకు లేదు వైఎస్ఆర్? మంద కృష్ణ మాదిగ గారైనా 30 సంవత్సరాల పాటు ఆ జాతుల వర్గీకరణ కోసం కొట్లాడినటువంటి బిడ్డ, ఆయన త్యాగం ముత్తదేనా? ఎగ్జాక్ట్లీ. ఆయన రాజ్యాధికారంలో భాగం కాకూడదా? ఆయన ఖచ్చితంగా కావాలి. ఇవాళ ఎంఆర్పిఎస్ ఉద్యమం, ఎంతో మంది ఆ ఉద్యమాన్ని కించపరిచి కాడెత్తేసి ఎక్కడోడక్కడ వెళ్ళిపోయినా ఒక్కడై మోసాడు ఉద్యమాన్ని. ఒక్కడై మోసి తీరాన్ని చేర్చాడు. ఇవాళ ఆర్ కృష్ణయ్య గారు 30-40 సంవత్సరాల నుంచి బీసీల కోసం, స్కాలర్షిప్ల కోసం అంతో ఇంతో గలమెత్తినటువంటి బిడ్డ. జాజుల శ్రీనివాస్ ఆయన స్థాయిలో బీసీ పోరాటాన్ని ఆయన నడిపించుకుంటూ వస్తా ఉన్నారు. ఇట్లా ఎక్కడోళ్ళు అక్కడ వీళ్ళందరూ కూడా ఈ జాతుల కోసం పనిచేసినటువంటి వాళ్ళని ఈ జాతి ఎట్లా మర్చిపోతుంది? ఈ జాతికి దక్కేటువంటి అధికారంలో వీళ్ళందరూ భాగస్వామ్యులు కావాలి కదా, అప్పుడే ఈ జాతికి మంచి జరుగుతుంది. అంటే మీరు మల్లన్న గారు ఒకటి చెప్పండి, ఒక సామాజిక కోణంలో కావచ్చు, చదువుకున్న వారిగా కావచ్చు, పోనీ ఎమ్మెల్సీగా కావచ్చు, రాజకీయ ఎట్లన్నా చెప్పండి. అంటే మేము అనుకునేదంటే మందకృష్ణ మాది గారిని క్వశ్చన్ అడగాలి, అన్న ఇంటర్వ్యూకి రాలేకపోయారు, ఇంకో 2 రోజులు టైం అన్నారు. నేనేమంటున్నా అంటే 2 ఉన్నాయి ఇందులో అంశాలు. 30 సంవత్సరాల పోరాటం ఒక 30 లేకపోతే 300 ఉద్యోగాల కోసమే చేసిరా? ఎస్సీ వర్గీకరణ అనేది 4గా ఏబిసిడిగా వర్గీకరణ చేశారా? రెండోది కూడా అనొచ్చు మీరు, అంటే ఒక అంబేద్కర్ గారు ఉన్నారు, ఆయన ఒక డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్గా ఆయనను చూసి మనం ఈ రాజ్యాంగాన్ని ఈరోజు
ఆయన ద్వారా మనం నేర్చుకుని మన దేశాన్ని మనం నడుపుకుంటూ ఉండొచ్చు అంటే ఈ రెండింటిని ఎట్లా బ్యారేజ్ వేస్తారు ఇప్పుడు అన్ని ఉద్యోగాలు అయితే లేవు అసలు అంటే దీనికోసం ఈ పోరాటం చేసినప్పుడు ఒక చిన్న క్వశ్చన్ నాకు అంటే కన్ఫ్యూజన్ ఉద్యోగాల ప్రక్రియ అనేది నిరంతర ప్రక్రియ అది ఒక తరం రిటైర్ అవుతుంటుంది ఇంకో తరం ఎంటర్ అవుతూ ఉంటుంది సో ఇప్పుడున్నటువంటి 300 ఉద్యోగాల కోసం కాదు అంటే ఎగ్జాంపుల్ చెప్పా ఎగ్జాక్ట్ 2% ఉద్యోగాలు ఉన్నాయండి గవర్నమెంట్ మందకృష్ణ మాదిక్ గారు చేసిన నేను తప్పుగా భావించట్లేదు ఆయన పద్మశ్రీ నా క్వశ్చన్ ఆయన చేసినటువంటి ప్రయత్నము ఈ 300 ఉద్యోగాల కోసం కాదు శాశ్వతంగా పరిష్కార మార్గం కోసం చేసిన ఆయన శాశ్వత పరిష్కార మార్గం వైపు ఆయన అడుగులు పడ్డాయి మందకృష్ణ మాదిగ గారు చేసింది ఓన్లీ మనం ఎంఆర్పిఎస్ వర్గీకరణ ఉద్యమం అనుకుంటాం కాదు వికలాంగుల కోసం కొట్లాడింది ఆయన వితంతుల కోసం కొట్లాడింది ఆయన పేద వర్గాల కోసం కొట్లాడింది ఆయన ఈ తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి కావాలని కొట్లాడింది ఆయన సాకలి ఐలమ్మ గురించి కొట్లాడింది ఆయన అనేక రకాల పోరాటాలు ఆయన తన చేతులతో చేసినటువంటి అనేక పోరాటాలు కళ్ళ ముందు ఉన్నాయి అంటే నేను క్వశ్చన్ అడిగింది ఎందుకంటే చదువుకున్నానికి ఏమని కూడా ఇది తెలియదు అనే ఉద్దేశంతోనే అడుగుతున్నాను నిజంగా చెప్తున్నా నాకు కూడా తెలియదు అనుకోండి ఇప్పుడు చదువుకున్న ఒక 100 మందిని పిలుద్దాం ఈయన ఎందుకు పోరాటం చేసినంటే ఏముందర గవర్నమెంట్ జాబ్ కోసం ఉద్యోగం చేసిన అని అంటారా అన్నారా మీరు చెప్పండి పబ్లిక్ వెళ్తే ఇదే ప్రశ్న మందకృష్ణ మాదిగ హృదయాన్ని తట్టి చూసిన కూడా మాట అట్లా ఇప్పుడు ఇక్కడ పోయి రోడ్డు మీద సిచ్యువేషన్ అట్లుంది ఇవాళ ఒకప్పుడు మాదిగ అనే పేరు పెట్టుకోవడానికే ఇబ్బంది పడ్డ సంకోచించినటువంటి మాదిగాని బలంగా చెప్పుకునే స్థాయికి తీసుకురావడం అంటే ఒక ఆత్మగౌరవం ఒక జాతి కొన్ని తరతరాలుగా అణచివేతకు గురయ్యి అంటరాని తరాన్ని మోస్తున్నటువంటి ఒక జాతి బిడ్డ గర్వంగా చెప్పుకొని తన పేరు చెప్పుకోవడానికి మందకృష్ణ మాది కారణం కాదా దీన్ని కేవలం ఉద్యోగాలేంది ఉద్యోగాలు అనేది చిన్న కార్యక్రమం ఆయన చేసినటువంటి పోరాటం మందకృష్ణ గారు చేసినటువంటి పోరాటం రాస్తే ఒక 1000 పేజీల పుస్తకం అవుతుంది కదా సో మీరిద్దరు అంటే ఐ మీన్ అంటే బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎట్లా కోరిలేట్ అవుతారు ఎట్లా ఈ ఉద్యమాన్ని ముందుకు చేస్తారు వాళ్ళు మీకు ఎట్లా ఉపయోగపడతారు ఇదే బిగ్ ప్రశ్న ఎందుకంటే బీసీఏ ముఖ్యమంత్రి కావాలని చెప్తున్నారు వాళ్ళు కూడా అనుకుంటారు ఎస్సీఏ ముఖ్యమంత్రి కావాలని అనుకుంటారు ఇక్కడ మీరు నిన్న ఇలాంటి ఫలితాలు చూస్తే బీసీ ఉద్యమం బలంగా వేలునుకుంటున్న సందర్భంలో బీసీలకు ఎమ్మెల్సీ టికెట్లతో పాటు ఎస్సీ ఎస్టీలకు కూడా ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడ్డది అంటే బీసీ మూవ్మెంట్ ఎస్సీ ఎస్టీల ప్రయోజనాన్ని కూడా కాంక్షిస్తా ఉంది ఇక్కడ సేమ్ టైం మందకృష్ణ మాదిగన్న గారు కానీ మేము కానీ బీసీలం కానీ ఎంబీసీలం కానీ మేమంతా కూడా ఐక్యంగా ముందుకు పోయేటువంటి బాటలు ఏర్పడతా ఉన్నాయి ఇవాళ ఆ బాటలన్నీ కూడా రాజ్యాధికారం వైపు పోతాయి మేమందరం పరస్పరం సహకరించుకుంటూ అన్నాదమ్ముల వలె ఎవరి పావుషేరు వాళ్ళు తిని ఎవరి వాటా వాళ్ళు తీసుకొని ఈ సమాజంలో సగర్వంగా బతకాలనేది మా అందరూ దీంట్లో ఎస్టీలు కలుపుకోరు ఎస్సీ ఎస్టీలు కూడా అందరం ఎస్టీ ఓసీ ఒకటి పక్కన పెడుతున్నారు ఓసీ పక్కన పెట్టట్లేదు ఓసీలో ఉన్నటువంటి పేద వర్గాలు ఎవరైతే ఆర్థికంగా వాళ్లకు ఈడబ్ల్యూఎస్ కోటా ఏదైతే ఉందో అది ఆ వర్గాలకు దక్కాలి ఆ వర్గాలకు వాళ్ళకు 1% వెళ్తుందా 2% వెళ్తుందా ఈడబ్ల్యూఎస్ కోటా ఎంత దక్కుతుంది అనేది అది వాళ్ళకి దక్కాలి దానిపైన కూడా మల్లన్న గారి పోరాటం 100% ఎందుకంటే ఇవాళ తార్నాక కాడ ఒక రెడ్డి కుటుంబం సూసైడ్ చేసి నలుగురు నిరుద్యోగం సమస్యతో అటువంటి కుటుంబానికి ఈడబ్ల్యూఎస్ కోటా ఆసరా కావాలి ఇదే మెదక్ జిల్లాలో ఒక ఆయనకి ఎక్స్ జెడ్పీటీసీ ఆయనకు 20 ఎకరాల భూమి ఉంది వాళ్ళ బిడ్డకి ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది అంటే దక్కాల్సినోనికి దక్కకుండా మీరే ఎత్తుకొని పోతే అందులో ఉన్న పేదోడు ఎటు పోవాలి మరి అందుకే ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా ఆ వర్గాలకు దక్కాల్సిన వాటా దక్కాలి ఎస్సీ కోటా ద్వారా వీళ్ళకి దక్కాలి ఎస్టీ కోటా ద్వారా వాళ్ళకి దక్కాలి బీసీలు ఎంత ఉన్నారో బీసీలకు కూడా అంతే దక్కాలి మొత్తం మీద ఒక 50% మించకుండా అట్లానేం లేదు ఇక 50% ఎప్పుడో మించిపోయింది కదా 50% ఈడబ్ల్యూఎస్ వచ్చిందంటే 50% మించిపోయినట్టు సో 90% ఇచ్చేయమంటారు 90 అయినా ఇచ్చేయాల్సిందే ఎవరి వాటా వాళ్ళకి దక్కాలి మీ వాటా మీ ఇళ్ళది మాకు ఇవ్వకండి మాది మాకే ఇవ్వండి మాది మేమే తీసుకుంటాం